మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. నమస్తే అండి. నమస్తే. ఎట్టకేలకు ప్రభాకర్ గారు సారీ చెప్పారు వాళ్ళ కొడుకు విషయంలో. సినిమా రిలీజ్ అయింది కదా, అయ్యింది పోయింది, దాని అర్థం అదే. అసలు ఎప్పుడు రిలీజ్ అయిందో తెలిస్తేనే కదా ఇలా వచ్చింది, ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు పోయిందో తెలియదు. మరి ప్రమోషన్లో భాగంగా స్టంట్లు చేస్తున్నారు కదా, ఈ బూతు మాటలు, బూతు పాటలు తీసుకొచ్చి ఎందుకు కలిసి రావట్లేదు? హిట్ అయిపోవాలి కదా, 100 రోజులు ఫంక్షన్ చేసుకోవాలి కదా వాళ్ళు. ఒకటండి, కథలో బలం ఉండాలి, కథనంలో ఆసక్తి ఉండాలి, అలాగే స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండాలి. అప్పుడు మంచి సినిమా వస్తుంది. అసలు ఒక్కొక్కసారి కథలను బట్టి సినిమాలు ఆడతాయి, హీరోయిన్లు బట్టి కూడా కాదు. అలా అనుకుంటే ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు ఏమున్నాయండి, 10 సినిమాలు చెప్పచ్చు ఇప్పుడు మనం చెప్పాలంటే. మలయాళీ సినిమాలు తీసుకుంటే ప్రతి సినిమా హిట్టే, చిన్న సినిమాలు. అలాగే మన దగ్గర కూడా చిన్న సినిమాలు వస్తున్నాయి, కానీ వాటికి థియేటర్లు దొరక్క ఓటీటీల్లో రిలీజ్ చేసుకుంటున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇది ఒక ఫార్ములా అయిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కాస్త ఏదో ఒక హడావుడి చేసి సినిమాని హిట్ చేసుకోవాలి అనే ఒక థాట్ వచ్చింది, ఒక ఫార్ములా అయితే వచ్చింది. వస్తే ఇది ప్రవేశపెట్టింది కూడా పెద్ద పెద్దోళ్ళే ప్రవేశపెట్టారు, ఏ మాటకు ఆ మాట. మీకు గుర్తుండే ఉంటుంది, బాహుబలిలో రెండో బాహుబలి వచ్చేటప్పుడు హూ కిల్ కట్టప్ప అని చెప్పి అసలు ఎక్కడ అసలు గోడల నిండా అయ్యే రాసి రెండో బాహుబలి కోసం ఎదురు చూసేటట్లు చూసే ఒక్క లైన్ అంతే. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు, ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఇదే గొడవ. సరే, అది నిజంగానే వర్కౌట్ అయ్యి బాహుబలి 2 బాగా చూశారు జనాలు. కానీ బాగా చూశారు, కానీ మళ్ళీ మళ్ళీ చూడలేదు. అది గుర్తుపెట్టుకోండి. నేను ఫస్ట్ బాహుబలి 4 సార్లు చూశాను, రెండో బాహుబలి ఒక్కసారే చూశాను. అంటే నేనేదో ప్రామాణికమని కాదు, అసలు చెప్తున్నా. అంటే వీళ్ళు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే కూడా, ఓదర కొట్టేస్తే కూడా అక్కడికి వెళ్ళి అరే ఏముంది ఇందులో. ఇప్పుడు మీరు జీరో ఎక్స్పెక్టేషన్తో వెళ్ళారనుకోండి, ఎంత బాగుంది అనిపిస్తుంది. మీ ఎక్స్పెక్టేషన్ 10 దగ్గర పెట్టుకుని వెళ్ళారనుకోండి, సినిమా కనీసం 4-3 ఉన్నా కానీ మీ ఎక్స్పెక్టేషన్ 10 దగ్గరకు ఉండేసరికి మీకు కోపం వచ్చేస్తుంది, ఉడికిపోతారు. ఉడికిపోయి మౌత్ పబ్లిసిటీ ఇచ్చేస్తుంటారు. చాలా అనుకుని వెళ్ళాము, ఏం బాగాలేదు అనేస్తారు. బయటకు వచ్చి ఒక్క మాట చాలు 10 మంది మానేస్తారు సినిమా చూడటం. ఈ మాత్రానికి ఎందుకులే, ఓటీటీలో కూడా వచ్చేస్తుంది కదా, చూడొచ్చు కదా, ఇంతోటి సంబడానికి మళ్ళీ థియేటర్కి వెళ్ళి వాడికి పాప్కార్న్, వాటర్ బాటిల్స్కి డబ్బులు ఇచ్చి మరీ సినిమా చూడాలా అనుకుని వెళ్ళడం మానేస్తారు. అయితే ఈ మధ్యకాలంలో 1-2 సినిమాలకి భారీ షాకు తగిలింది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓవర్ యాక్షన్ చేసిన దానికి. ఒకటి దండోరాకి, 2 బరాబర్ ప్రేమిస్తాకి. దండోరా నిజానికి మంచి సినిమా. నేను ఈ మధ్యకాలం వచ్చిన సినిమాల్లో అంత ప్రాక్టికల్గా, అంత ఓపెన్గా, అంత కనువిప్పు కలిగించేలాగా వచ్చిన సినిమా నేను చూడలే. అసలు దానికి మైనస్సే శివాజీ గారు. కానీ సినిమా చూస్తే ఆ క్యారెక్టరే చాలా ఎలివేట్ అయిన క్యారెక్టర్. నవదీప్ కూడా బ్రహ్మాండంగా చేశాడు. నవదీప్ కూడా అసలు ఎవరు చేయలేదు, నందు చాలా బాగా చేశాడు. అసలు సినిమా ఆద్యంతం అసలు ఆపకుండా సినిమా చూడాలనిపించేటట్లుగా సినిమా. కానీ ఇది ఏదైతే ఒక జస్ట్ శివాజీ అలా మాట్లాడేసేసి వదిలేద్దాం అనుకున్నాడు, కాస్త సెన్సేషన్ అవుద్ది అనుకున్నారు. అయితే కొంతమంది మామూలుగా కొంచెం మాట్లాడమంటే ఏదో చేయరా అన్నట్లు అసలు హనుమంతుడి తోకకి నిప్పెట్టినట్టు చేసేసారు కొంతమంది. ఈ సందర్భంగా కొంతమంది యాక్టివిస్టులు బయటకు వచ్చారు, చాలామంది. కొంతమంది బూతులు మాట్లాడేవాళ్ళు ప్రమోట్ అయిపోయారు, పచ్చి బూతులు మాట్లాడారు. 1 రోజుల పాటు సోషల్ మీడియా అంటే అసహ్యం పుట్టేటట్టు చేశారు. ఈ రొదలో, ఈ రాంభజన్లో ఏమైపోయిందంటే సినిమా కాస్త దండోరా పక్కకి వెళ్ళిపోయింది. దండోరా సినిమా మీద జరగాల్సిన చర్చ కాస్త
ఈ బట్టలు అనే బట్టల సత్తి వ్యవహారం లాగా అయిపోయింది. కానీ నిజం మీరు అన్నమాట కదా, దండోరా సినిమా పైన జరగాలి. దండోరా సినిమా పైన అద్భుతమైన చర్చ జరగాల్సింది పోయి ఇలా జరిగింది కదా. ఆ విధంగా దండోరా సినిమాకి అన్యాయం జరిగితే ఇప్పుడు ఈ బరాబర్ ప్రేమిస్తా సినిమా నేనైతే చూడలేదు, ఎలా ఉందో నాకు తెలియదు. కానీ జనాలు ఏమనుకుంటారంటే ఈ పాట ఇంత దరిద్రంగా ఉంటే సినిమా ఇంకెంత దరిద్రంగా ఉంటుందో అనుకుంటారు. అనుకుని నిజంగా బాగా చేసి ఉండొచ్చు ఆ పిల్లోడి దగ్గర ఫుల్ ఎనర్జీ ఉంది, ఫుల్ ఏమనాలి, ఒక ఎంటర్టైన్మెంట్ పీసే ఆ పిల్లోడు అవటానికి. ఈజ్ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉండి అల్లు నోట్లో శని అన్నట్టు. ఏంటి అంటే ఇవన్నీ ఉన్నాయి, బాగానే ఉంది, కాస్తంత నోరు అదుపులో ఉంటే గనక. ఈ నోరు అదుపులో ఎందుకు ఉంటుంది? బుర్ర అదుపులో ఉంటే నోరు అదుపులో ఉంటుంది. బుర్ర అదుపులో లేదు, అందుకే నోరు కూడా అదుపులో లేదు. అందుకని చెప్పి ఆ సినిమా కాస్త ఫ్లాప్ అయింది. అయితే దీనికి సమయం ఎట్లా మించిపోయింది అంటే, ఇదే ప్రభాకర్ గారు ఈ గొడవ గందరగోళం స్టార్ట్ అయిన వెంటనే గనక తండ్రి కొడుకు ఇద్దరు వచ్చి స్క్రీన్ ముందుకు వచ్చి, ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు, ఏదో అనుకుంటే ఏదో అయింది, ఐవారం చేయబోతే కోతి అయింది, ఎవ్వరూ దీని గురించి బాధపడద్దు, మమ్మల్ని క్షమించండి అని మనస్ఫూర్తిగా అడిగి ఇలాంటివి చెయ్యము అనేసేసి మాట్లాడేసేసి, మీరు సినిమాను చూడండి, సినిమాగా చూడండి, మీరు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సినిమాకి ముడిపెట్టొద్దు, సినిమా అలా ఉండదు, మంచి సినిమా అని వీళ్ళు మాట్లాడి ఉండేటైతే సవినవయంగా మనవి చేసుకుంటున్నాము అనే ఒక మాట ఉంటుంది, గుర్తుందా? హంబుల్నెస్, ఒక మర్యాద పూర్వకంగా, అది లొంగుబాటు కాదు, ఓడిపోయినట్టు కాదు, మర్యాదగా మాట్లాడున్నట్లయితే గనక దీనికి ఇంత ప్రమాదం జరిగి ఉండేది కదా. ఆ సినిమా కాదు, రిలీజ్ అంటే ఇంత ట్రోల్స్ వస్తున్న తర్వాత కూడా ఆ అబ్బాయి మళ్ళీ ఇంకొక వీడియో పెట్టాడు, మళ్ళీ నేను సారీ చెప్పను అని పెట్టాడు. అది కూడా చాలా హెడ్ వెయిట్తో పెట్టాడు. అది అయిపోయిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్లో డిస్కషన్కి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఇదే తలబిరుసు తలపొగరు సమాధానం, యాటిట్యూడ్ కాదు, హెడ్ వెయిట్ అను ఎక్కడ ఎలా ఎప్పుడు ఎలా మాట్లాడాలి అనేది తెలియకుండా చాలామంది తెలియకపోతే నోరు మూసుకూర్చుంటారు. కొంతమంది ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు మాట్లాడేస్తుంటారు. ఇక్కడ వ్యవహారం అదే జరిగింది. అక్కడ కూడా ఏమైపోయింది, కొంచెం వీళ్ళు కలరింగ్ వేస్తున్నారు, తప్పుగా ఒప్పుకోవట్లేదు అనేది ఇక్కడ వచ్చేసింది. వీళ్ళు మళ్ళీ ఇంకొక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూకి వెళ్లకుండా ఉండాల్సింది. ఇవన్నీ ఏమైపోతున్నాయి అంటే, వీళ్ళు తప్పు చేసామనే భయం వచ్చేసింది వీళ్ళకి, ఎట్లయినా సినిమాని బతికించుకోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఇలాంటి కుప్పిగంతులన్నీ వేస్తున్నారు అనేది అర్థమైపోయింది. పైగా వీటన్నిటిని మించి వేములపల్లె అశోక్ అనే ఒక జర్నలిస్ట్ని ఇష్టారీతిని మాట్లాడటం, ఇవన్నీ కూడా చాలా మైనస్ పాయింట్లు అయినాయి. ఇవన్నీ అయిన తర్వాత ఈ పిల్లోడు థియేటర్కి వెళ్ళాడు. థియేటర్లో 4 ఉన్నారు. ఇంకా ఏడ్చాడు ఆ పిల్లోడు, భావోద్వేగానికి గురయ్యి. సమయం లేదు, మించిపోయింది మిత్రమా. నేను ప్రభాకర్కి ఇదే చెప్పదలుచుకున్నాను. అసలు ఇంత జరిగినప్పుడు వెంటనే వారించాలి కదా కొడుకుని. ఫ్యూచర్ ఉండాలి అని అంటే ఇప్పుడే పెద్ద పెద్ద హీరోలు, మన చిరంజీవి గారు లాంటి వాళ్ళని చూడండి, ఇప్పటికీ చాలా హంబుల్గా కనిపిస్తారు. వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడతారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో పందా ఎంచుకుంటారు. కొంతమంది ఏంటి అంటే ఇలా చేస్తే అలా అవుతుంది అని ఒక ప్లానింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు స్క్రిప్ట్ ప్రకారమే చేసుకున్నారు, ఏ మాట కామాట. ఇట్లాంటి వ్యతిరేకత వస్తుందని తెలుసు, వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అనేది కూడా వాళ్ళు ముందే అనుకున్నారు. అందుకే ఇదేదో పొరపాటును జరిగి ఉంటే స్పాంటేనియస్గా కరెక్ట్ రియాక్షన్ వచ్చి ఉండేది. వీళ్ళు డిసైడ్ అయ్యారు కాబట్టి ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఏం మాట్లాడినా అది బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఇప్పుడు అబ్బాయి స్ట్రాటజీ అంటే ఏదో అనుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్న ప్రభాకర్ గారు కూడా అదే స్ట్రాటజీ అనుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది. పైగా జేడీ చక్రవర్తి 2-3 రకాలుగా మాట్లాడాడు అని ఆ పిల్లోడు ఇంకొక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు.
అసలు వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చింది నాకు అర్థం కావట్లేదు. అసలు మీకు అసలు సరిగా బతకాలని కానీ సమాజం సరిగా ఉంటే చూడాలని కానీ మీరు అనుకోవట్లేదా? అసలు ఎవరైనా ప్రభాకర్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, ఆఖరికి బుడ్డోడు కావచ్చు, ఎవరైనా సరే ప్రజల మనోభీష్టాలకు వ్యతిరేకంగా అభీష్టాలకు వ్యతిరేకంగా వెళ్ళి బతికి బట్టగట్టినోళ్ళు లేరు. ఏమి ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు ఎంత ఒబ్బిడిగా ఉండేవాళ్ళు, ఎంత వినయ విధేయతలతో ఉండేవాళ్ళు. ఏంటి అసలు ఎందుకు ఇంత అంటే ఏం పెద్ద అంటే నా లైఫ్లో నేను ఇంతవరకు ఎలాంటివి చూడలేదు అని మాట్లాడుతున్నాడు. అసలు నువ్వెంతరా, నీ లైఫ్ ఎంత అంటే ఏం మాట్లాడతావు? అశోక్ అందుకే చెప్పాడు, నా జర్నలిజం ఫీల్డ్ అంత లేదు నీ వయసు, నేను జర్నలిస్ట్గా వచ్చినప్పుడు నువ్వు ఇంకా డైపర్లు వేసుకుంటున్నావు అని మాట్లాడాడు. ఇదంతా ఏమవుద్దంటే, అవును కదా నిజమే, పిల్లొచ్చి గుడ్నెక్కిరిచ్చినట్టుంది కదా, గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చినట్టుంది కదా అనుకుంటారు. అందుకోసం ఏంటి అంటే మనము మాట అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఈ కొంతమంది ఏంటంటే మనసులో ఏమన్నా మాటను అదుపు చేసుకుని తెలివిగా మాట్లాడగలుగుతారు, కానీ అది అన్ని సందర్భాల్లో కుదరదు. ఏదైనా వీళ్ళ స్ట్రాటజీ మట్టుకు చాలా రాంగ్ అయింది. సినిమా మట్టుకు ఇలాంటి స్టంట్స్ ఏమి సినిమా హిట్కి పనికి రావు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.